నమస్తే, వెల్కమ్ టు ఫేస్ నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాయన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే బ్రహ్మనాయుడు గారు. కృష్ణాయన్ గారు, మరొక అంశం, కూటమి ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామ్య వర్గాలు అనేకం ఉన్నాయి. అందులో ప్రత్యేకించి జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గానికి పొత్తులో అన్యాయం జరుగుతుందని, వారికి నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే ప్రభుత్వంలో భాగస్వామ్య అంశాలు కానీ రాజ్యాధికార ఫలాలు దక్కట్లేదని కానీ, సో ఈ అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేస్తుంది. కాపుల్ని పవన్ కళ్యాణ్ గారు మోసం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ హైలైట్ చేస్తూ దాని ద్వారా కొంత వర్గం ఓట్ బ్యాంకును తమ వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏ మేరకు వైసీపీ దీంట్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సక్సెస్ అయ్యే అవకాశం లేదండి. ఎందుకు అని అంటే, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కులాలు ప్రాధాన్యత ఉంది. ఆయా సామాజిక వర్గాలకి ఆయా రాజకీయ పార్టీలు భరోసా భద్రత కల్పించేటువంటి విషయంలో రాజకీయ పార్టీ అండదండలు చాలా కీలకం. ఏ సామాజిక వర్గం అయితే రాజకీయపరమైనటువంటి ఆ పవర్ కలిగి ఉంటుందో, ఆ పవర్లో భాగస్వామ్యం ఉంటుందో, ఆయా సామాజిక వర్గాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయి. ఆ పవర్కు దూరమైనటువంటి సామాజిక వర్గాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా దెబ్బతింటారు వాళ్ళు. కాబట్టి రాజకీయంగా బలంగా ఉన్నటువంటి ఒక పార్టీ కాపులకు అవసరమే. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ఉంది. వాళ్ళ పార్టీ అంటే మొత్తం తెలుగుదేశం అనే కాదు, తెలుగుదేశంలో కమ్మ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళేటువంటి. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఎస్సీలు కలుపుకొని వాళ్ళు ఉంది మైనారిటీస్. మరి ఇప్పుడు జనసేన పార్టీకి వెన్నుముక ఖచ్చితంగా కాపు సామాజిక వర్గమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి కాపులకి బలమైనటువంటి రాజకీయ వెన్నుముక జనసేన పార్టీ. ఆప్షన్ లేదంటారా? ఆప్షన్ ఏదో ఉంది అని అంటే, మీరు వెళ్ళి వేరే పార్టీ దగ్గరికి వెళ్ళి వేరే ఇంట్లోకి వెళ్ళి రెంటకు ఉండటం లాంటిదే. వాళ్ళు తన్ని బయటికి పోమని వెళ్ళిపోవాలి అని కాదు, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తే అంతే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ముఖ్యమైన నాయకులు ఉన్నారుగా. అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యమైన నాయకులు కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారుగా. అలాగని వీళ్ళకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చి సామాజిక అంశాలకు సంబంధించినటువంటి వచ్చినప్పుడు ఆ పార్టీ పూర్తి స్థాయిలో వీళ్ళకి అండదండలు ఇస్తుందని గ్యారంటీ అయితే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది సమాజంలో ఉన్నటువంటి వ్యవహారమే. దీనికి ఎవరికి వాళ్ళు చెప్పొచ్చు, మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం కాపులకి, మాకు అంబటి రాంబాబు మంత్రి ఇచ్చాము, బొత్స సత్యనారాయణ మంత్రి, పవన్ కళ్యాణ్ చెబుతాడు, అది వేరే విషయం. ఇప్పుడు ప్రభుత్వంలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమిలో కూడా తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నిమ్మల రామానాయుడు, ఇప్పుడు అలాగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు కదా, కాపులకు ప్రాధాన్యత ఉండేటువంటి వ్యవహారం కూడా ఉంది. అలాగని ఒక పార్టీ మొత్తము కాపు సామాజిక వర్గానికి భద్రతగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి జనసేన. ఒకప్పుడు 2009లో పీఆర్పీ ఆ రోజున ఏర్పడింది, నిజంగా ఒక ప్రయత్నం చేశారు, ఎఫర్ట్ చేశారు. రెండు బలమైనటువంటి పార్టీల మధ్యలో అది పూర్తి స్థాయి అధికారాన్ని సాధించలేకపోయింది. నిజంగాగిన చిరంజీవి ఆ రోజున నిలబడి ఉంటే, ఓడిపోయిన తర్వాత నిలబడి ఉంటే 2009 తర్వాత కాంగ్రెస్ పార్టీలోగిన పీఆర్పీని కలపకుండా ఉండుంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీగా పీఆర్పీ ఉండేది. ఇది నాకు తెలిసి అయితే ఒక ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాన్ని చిరంజీవి కోల్పోయాడు. కాపు సామాజిక వర్గానికి ఉండేటువంటి ఒక అవకాశాన్ని కూడా చిరంజీవి ఆ విధంగా జార విడుచుకున్నాడు అనేటువంటిది అదొక అంశం, అది వేరే అంశం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా నేను పూర్తిగా కాపు సామాజిక వర్గం పార్టీ కాదు, అందరూ అసలు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా సక్సెస్ అవడం జరిగే పని కాదు. కానీ బలం అయితే ప్రధానమైన వెన్నుముక్క వాళ్ళే. పార్టీ అధినేతకు ముందు ఆయన వర్గం వెనుకుంటే మిగతా వర్గాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి నాయకుడు జనసేన పార్టీ. ఇప్పుడు అంబటి రాంబాబు వెనకాల పోతారండి, బొత్స సత్యనారాయణ వెనకాల పోతారు. వాళ్ళు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవుతారా? సపోజ్ కాలేరు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అవుతారా? నేను అందుకని చెప్తాను. ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, ఇంకా మిగతా ప్రభుత్వాల్లో కూడా డిప్యూటీ సీఎంలు అయిన వాళ్ళు.
భవిష్యత్తులో ఎప్పటికైనా సరే జనసేన పార్టీ పూర్తి స్థాయి అధికారంలోకి రావడానికి తయారు కావడానికి కావాల్సినటువంటి బలాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళుతున్నటువంటి దారి కరెక్ట్ దారి అనే నా అభిప్రాయం. ఓకే, దశల వారీగా మెట్టు పేర్చుకుంటూ రాయి పేర్చుకుంటూ ఒక కోటను నిర్మించుకునేటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేటువంటిది నా అభిప్రాయం. అందుకు అనుగుణంగా కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం. కాదు అని వదులుకున్నారనుకో, మీరు వేరే ఇంట్లో కాపురం చేసేవాళ్ళు అద్దెకు ఉండేటువంటి వాళ్ళ వెనకాలకి వెళ్తే మీకు ఉపయోగం ఏమి ఉండదు. ఒకటి, అసలు ఎవరైనా సరే ఇప్పుడు అంబటి రాంబాబు మొన్నటిదాకేమో కాపులను తిట్టాడు, కాపులు అలా ఇలా అని చెప్పి చాలా సందర్భాల్లో అన్నాడు. ఇప్పుడు వచ్చేసరికల్లా ఆయన మీద సమస్య వచ్చేసరికల్లా నేను కాపు నాయకుడిని లేకపోతే కాపులు ఇది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి టైగర్ అని చెప్పి ఏకంగా ఆయనకు బిరుదులు ఇచ్చేస్తే అయిపోయిద్దా? అంటే ఆయన కొద్దిగా సీనియర్ కదా సార్, ఎప్పటి నుంచి సీనియర్ అంటే నువ్వు కాపుల కోసం ఏమైనా పనిచేశారా? నువ్వు కాపుల కోసం ఏం పని చేయలేదు కదా. ముద్రగడ్డ పద్మనాభం అయితే ఇప్పుడు కాపుల కోసం నేను ఉద్యమం చేయను వదిలేశాను అన్నప్పటికీ కూడా గతంలో ఆయన పని చేశాడు, నిరాదీక్ష చేశాడు, ఆయన చేశాడు. అంతే తప్ప మీకు ఆ క్రెడిబిలిటీ ఎక్కడుంది? బొత్స సత్యనారాయణ అయినా సరే ఆయా రాజకీయ పార్టీలు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు వైసీపీకి వచ్చాడు, రేపు పొద్దున ఇంకొక పార్టీకి పోతాడు. అంతే తప్ప ఆయన కాపుల కోసం పనిచేసింది ఏం లేదు కదా. అందుకని ఈ నాయకత్వం ఏమి కాపుల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేర్చగలదు అని చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం అలర్ట్గా ఉండాల్సిన అంశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినా లేకపోతే విమర్శించినా లేకపోతే వెనకాల పుల్లలు పెట్టడానికి చెప్పినప్పటికీ కూడా కాపు సామాజిక వర్గం అనేటువంటిది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి పవన్ కళ్యాణ్ రీచ్ అవ్వటం లేదు అనేటువంటిది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మన పవర్ షేరింగ్ కావాలి అనేటువంటిది. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రావాలి అంటే సీట్లు కావాలి. అవును, సీట్లు లేకుండా ఊరికే పవర్లో షేరింగ్ రావాలి, మా వాళ్ళు కొద్ది రోజులు ముఖ్యమంత్రిగా అట్లా జరిగే పనులు కావు. ఆయనకు ఉన్నటువంటి స్థితికి, ఆయనకు ఉన్నటువంటి సీట్లకి డిప్యూటీ సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ విధంగా ఎదిగేటువంటి ప్రయత్నం జనసేన చేయాలి. కాపు సామాజిక వర్గానికి కూడా భవిష్యత్తులో ఉపయోగమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగని ఉన్నటువంటి ఒక పార్టీని వదులుకొనేది మీరు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ వైసీపీ వెనక ఇక్కడ పదే ప్రయాణం కింద చేస్తే అది ఉన్నది కూడా పోగొట్టుకొని రోడ్డు మీద అవకాశం ఉండేది. ఎండమావులను చూసి పరుగెట్టినట్టుగా ఉంటుంది. కృష్ణాలి గారు ఇక్కడ వైసీపీ కానీ వారికి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్స్ కానీ పదే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మోసం చేస్తున్నాడు, మిమ్మల్ని అమ్మేస్తున్నాడు, మిమ్మల్ని తాకట్టు పెట్టాడు, వాళ్ళకి బానిస అయిపోయాడు అని చెప్పేసి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు రోజు రోజుకి వారు వీరి మీద మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో దానివల్ల వీళ్ళు ఏమైనా డిస్టర్బ్ అవుతారా? పవన్ కళ్యాణ్ మోసం చేసేవాడైతే అబద్ధాలు చెప్తాడు, అన్నీ కూడా ఆయన మభ్యపెట్టేటువంటి మాటలు చెప్పాలండి. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి అయితే నిజాయితీగా చెప్తున్నాడు, నిజాలు చెప్తున్నాడు. అవసరమైతే 15 ఏళ్ళు కలిసి ఉండాలి మనం కూటమిలో. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ ఉంటే ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి. నేను ఆ ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకుంటాను, తప్పేముందండి దాంట్లో ఇబ్బంది ఏముంది? వాళ్ళు కూడా జనసేన పార్టీ తరపున సీట్లు ఇవన్నీ పెరిగేటువంటి క్రమంలో కూటమిని నిలబెట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమి రావాల్సి వస్తే పవర్ షేరింగ్ వస్తుందా ఇంకోటి వస్తుందా టైం వచ్చినప్పుడు వచ్చేస్తుంది. అంతే తప్ప ఇప్పుడు కావాలంటే వచ్చేటువంటి పని కాదు. ఇప్పుడు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందని ఎండమావులను చూసుకొని ప్రయాణం చేసి ఉన్నది నష్టపోవద్దు అనేటువంటిది మాత్రం నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ కానటువంటి మాట వాస్తవం. ఈ స్థితిలో రీచ్ కాలేడు పవన్ కళ్యాణ్. మీరందరూ మద్దతు ఇస్తే భవిష్యత్తులో దానికి రీచ్ అవ్వడానికి కావాల్సిన బలాన్ని సమకూర్చుకుంటాడు. మీరందరూ ఇలా చేస్తేనే కదా ఆయన కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి నేను గతంలో చెప్పాను కదా. ఇదే కాపులు కానీ ఓట్లు వేసేస్తే మరి ఏం చెప్పారు ఆ రోజున చాలామంది, మా పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఫ్లెక్సీలు అప్పట్లో మరి ఫ్లెక్సీలు పెట్టి పవన్ అన్న ప్రాణం ఇస్తాం, జగన్ అన్న ఓటేస్తాం. మరి అలాంటప్పుడు మరి ఇదే కాపు సామాజిక వర్గం వాళ్ళు కదా, మరి నష్టపోయాం కదా. మరి ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళ మాటలు నష్టపోతే ఎట్లా అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ నిజాయితీగా చెప్తున్నాడు. చెప్పిన దాన్ని అది అబద్ధం చెప్పేదైనా మోసం చేస్తే అనుకోవచ్చు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటల్ని కాపు సామాజిక వర్గం కానీ జన సైనికులు కానీ నమ్ముతారని నేను అనుకోవట్లేదు. ధన్యవాదాలు కృష్ణాలి గారు.